పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ ఇక్కడ మేమున్న చోట ఒక వెదర్ అలర్ట్ వచ్చింది. అదేంటంటే చాలా పొగమంచు ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారు చూసుకుని ప్రయాణం చేయండి అనేది దాని సందేశం అనమాట. అది విన్నప్పుడు నాకు అనిపించింది, ఎండలు ఇంత భయంకరంగా ముదిరిపోతా ఉన్నా సరే ఇంకా పొగమంచు ఏంటి అనేది ఒక ఆలోచనలా స్ఫురించి ఆ తర్వాత పొగమంచు అనగానే మేఘం గుర్తొచ్చింది. మేఘం ద్వారా దేవుడు ఏం మాట్లాడారు? మేఘం అనేది చాలా దాని గురించి దైవ గ్రంథంలో ఉంది కదా. దాని గురించి దేవుడు ఏం మాట్లాడారు, మనకేం సందేశం వస్తుందని ఆలోచించినప్పుడు దేవుడు ఒక మంచి అద్భుతమైన సందేశాన్ని నా హృదయంలో పెట్టారు. దానిని నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను అనమాట. అయితే మేఘం గురించి మొట్టమొదట మనకి ఎక్కడ చెప్పబడిందంటే ఆదికాండము 8వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ చెప్పబడి ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, నోవహ జలప్రళయం తర్వాత దేవుడు మాట్లాడుతూ అంటారు, ఇకపై ఇంత ప్రళయాన్ని ఇంత విధ్వంసాన్ని సృష్టించకుండా మీకు నాకు ఒక నిబంధన గుర్తుగా మేఘములో నేను ధనుస్సుని ఉంచుతాను అని దేవుడైన తండ్రి అంటారు. అంటే అది దేనికి గుర్తు అంటే, జలప్రళయం ద్వారా భూమి మీద సమస్త జీవరాశులు, నోవహతో పాటు ఉన్న ఆయన కుటుంబము, జంటలుగా ఉన్నటువంటి జంతుజాలము, పక్షులు, పురుగులు, అవి కాకుండా మిగతావన్నీ జీవరాశులు, మనుషులు అందరూ తుడిచిపెట్టుకుపోయారు. ఇంత బీభత్సమైన పూర్తి విధ్వంసము, పూర్తి ఉగ్రత రానియకుండా దేవుడు మన మీద దయాజాలి చూపించగలిగేటట్లు ఆయన మేఘంలో ధనుసుని ఒక గుర్తుగా ఉంచుతాను అని చెప్పారు. అది మేఘంలో మొట్టమొదటిసారి అక్కడ ప్రస్తావన, మేఘం అనే ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం చూడగలిగితే ఇశ్రాయేలీలకి ప్రయాణపు గుర్తు కూడా మేఘమే. మేఘం అనేది దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది అక్కడ. అంటే మేఘస్తంభము, పగల మేఘస్తంభం వారిని కాపాడింది. అదేవిధంగా ఆ మేఘమే వారు ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం పైన ఆ మేఘం ఆగిపోతుందో వారి ప్రయాణం కూడా ఆగిపోవాలి. అది కదిలినప్పుడు, ఆ మేఘం కదిలినప్పుడు వారు కూడా కదిలి ముందుకు సాగుతారంటే దేవుని సన్నిధి వారి ముందు నడిస్తేనే వారు బయలుదేరతారు. ఇదే ప్రయాణపు సూచన, వారికి ఒక ప్రయాణపు గుర్తు. దానిని గురించి దేవుడు అక్కడ మాట్లాడతారు. అంతేకాకుండా ఆయన చాలాసార్లు మనుషులు దేవుని మహిమను, ఆయన మహిమ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు దానిని వారు తట్టుకోలేకపోతారు. ఇశ్రాయేలీలు ఆ కొండ మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన మేఘముతో కప్పబడి మేఘములోంచి మాట్లాడిన సందర్భాలు కూడా మనము చూడగలుగుతాం. అక్కడ మేఘము దేవుని యొక్క మహిమ పూర్తిగా మనుషులు చూడలేకుండా ఉంటారు. కాబట్టి ఆయనకి ఆ మేఘము అడ్డుగా ఉన్నప్పుడు మేఘములోంచి ఆయన మాట్లాడిన సందర్భం కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా యోబు గ్రంథంలో కూడా దేవుడు ఇంకొక అద్భుతమైన మాట యోబు గారితో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ 35వ వచనము, 35వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఏమంటారంటే, భూమిని నేను సృష్టించినప్పుడు గాఢాంధకారాన్ని ఆ భూమికి పొట్టిల్లుగా పెట్టినప్పుడు, అదేవిధంగా ఆ పైన మేఘము అనేది వస్త్రంగా భూమికి కప్పినప్పుడు నువ్వు ఉన్నావా, అప్పుడు నువ్వు పుట్టావా అని ఆయన తన మహిమౌన్నత్యము గురించి మాట్లాడుతూ చెప్పారు. గాఢాంధకారము భూమికి పొత్తిళ్ళుగా ఉందంట, పొత్తిగుడ్డలుగా ఉందంట, ఒక వస్త్రంగా భూమిపైన వస్త్రంగా మేఘం ఉంది అని ఆయన అంటారు. అది మామూలుగా దానిని యథాతథంగా చదివినప్పుడు ఓహో అనుకుంటాం, కానీ దాని అప్లికేషన్ మనకి అర్థం కాదు. దాని అప్లికేషను మనము ఎక్కడ చూడగలుగుతామంటే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 44వ వచనంలో మనం చూడగలుగుతాము. అక్కడేమని ఉంటుందంటే, అక్కడ కూడా మళ్ళీ మేఘం గురించినటువంటి ప్రస్తావన. అదేంటంటే, మా ప్రార్థన నీ చెవులకి చేరకుండా మేఘాన్ని నీకు మాకు అడ్డుగా పెట్టి నువ్వు మేఘమనే వస్త్రాన్ని కప్పుకున్నావని. ఇందాకేమో భూమికి మేఘం అనే వస్త్రాన్ని కప్పారు అని ఉంది, కప్పానని ఉంటుంది అక్కడ. ఇక్కడేమో మా ప్రార్థన నీకు వినపడకుండా మేఘాన్ని నువ్వు వస్త్రంగా కప్పుకున్నావని అక్కడ చెప్పబడతా ఉంటుంది. అది విన్నప్పుడు అది కంపేర్ చేసుకుంటే భూమికి దేవునికి మధ్య ఒక వస్త్రం ఉంది. అదేంటంటే మేఘము. దానిలోంచే ప్రయాణపు సూచన వచ్చింది, దానిలోంచే దేవుని మహిమ వచ్చింది. అంతేకాకుండా దానిలోంచి ఆయన మాట్లాడారు, మనము పాపము చేసి ఉండగా మన యొక్క విజ్ఞాపన దేవుని చెవులకి చేరదు అంటే అర్థం ఏంటంటే ఒక మేఘం ఆయనను కప్పింది. అందుకే ఆయన మన ప్రార్థన వినాలంటే మనము నీతిమంతులుగా తీర్చబడే మార్గములో ఉంటూ ఆయన వాక్యాన్ని గైకుంటూ ఆయన మార్గంలో నడిస్తే అప్పుడు ఆ మేఘము తొలగుతుంది. అప్పుడు యెహోవా దేవుడు కూడా అంటారు, ఇర్మియాలో అంటారు కదా, ఆయన రక్షించనేరక ఉండునట్లు ఆయన హస్తము కొరచ కాలేదు, అదేవిధంగా ఆయన చెవులు మందం కాలేదు, ఆయన కూడా చూడకుండా లేడని. అంటే ఆయనకి మనకి మధ్య మన పాపాలు
అడ్డుగా ఉన్నాయి కాబట్టే మన మొర ఆయన చెవులను చేరట్లేదు. మరి మన మొర ఆయన చెవులను చేరాలి అంటే ఏం చేయాలంటే మనకి నీతి ఉండాలి. మనకి నీతి ఉండదు. ఎందుకంటే మన నీతి కేవలము ఆయన దృష్టిలో ఒక మురికి గుడ్డ లాంటిది. కాబట్టి మనం అందరం మలినమైపోయిన వారము. ఈ మలినాన్ని తొలగించటానికి, మన దోషాల్ని భరించటానికి, మన శాప భారం మోయటానికి నీతిమంతుడైన నా సేవకుడు, ఆయనే చిగురు అని అంటారు యెషయా గ్రంథంలో. చిగురనే నా సేవకుడు ఆ దినాన యెహోవాకు భూషణమవుతారు, ఆ దినాన ఆయనే యెహోవాకి అతిశయంగా ఉంటారని ఆయన చెప్తారు. కాబట్టి మహిమాతిశయముగా దేవునికి భూషణంగా ఉండే చిగురు అనే ఆ సేవకుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకి దేవునికి మధ్యగా ఉన్నటువంటి మన దోషాలు, పాపాలు, అపరాధాలు అవి ఎంతో మోపుగా ఉన్నవి. ఆయన దాన్ని తన శరీరములో మాను మీద మోసుకుంటూ ఆ పాప భారాన్ని, శాపాన్ని అంతటిని తొలగించారు. ఇప్పుడు ఆ మేఘం అనే వస్త్రము మనకి ఆయనకి మధ్య ఉండే వస్త్రము తొలగిపోయింది. మరి మనమేమి దేవునికి మనకి మధ్య ఉండే ఆ వస్త్రాన్ని తొలగించిన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా కప్పారంటే రక్షణ అనే తన వస్త్రంతో ఆయన కప్పారు. భారము, శాపము, పాపము అంతా తన శరీరములో మ్రాను మీద, ఆ శిలువ మీద ఆయనే మోస్తూ మనల్ని అయితే రక్షణ అనే నీతి వస్త్రంతో కప్పి ఆయన ఆ విధంగా మనల్ని దేవుని యొక్క ప్రణాళిక ద్వారా రక్షించారు. అంత గొప్ప దేవుడు మనకు ఉండంగా ఇంకా మనము దేనికి ఆలస్యం చేస్తున్నాం ఆయన వెంబడించడానికి అంటే ఆ ఆలస్యం అనేది అస్సలు ఇప్పటివరకు చాలా ఆలస్యం అయిపోయింది. ఇదే మన రక్షణ దినం. ఈ దినాన్న మనము దేవుని నీతి అనే రక్షణ వస్త్రంతో కప్పబడాలంటే ఇప్పుడే మనం దేవునిని అనుసరించడం వెంటనే మొదలు పెట్టాలి, ఆలస్యం లేకుండా. మన పాప భారం తను మోసినే, తన రక్షణంతా వెలపోసినే, పరలోక రాజ్యాన్ని ఇలదించినే నీ కోసం. మన పాప భారం తను మోసినే, తన రక్తమంతా వెలపోసినే, పరలోక రాజ్యాన్ని ఇలదించినే నీ కోసం. అట్టి గొప్ప దేవుని స్తుతిస్తూ ఆయనను వేడుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేఘము వస్త్రముగా మా యొక్క మొరలు నీ చెవులు చేరనీయకుండా మేఘాన్ని వస్త్రంగా కప్పుకున్నామని మేము చదువుకున్నాం, తెలుసుకున్నాం. ఇంకొకసారి కొత్తగా ధ్యానం చేశాం. ప్రభువా నాయన, ఆ యొక్క మేఘాన్ని వస్త్రంగా ధరించిన నీవు రక్షణ వస్త్రముగా మమ్మల్ని కప్పడానికి నీ కుమారుడైన చిగురు అనే సేవకుడు, నీతిమంతుడైన నీ సేవకుడిని మా కోసం నిబంధనగా ఉంచిన గొప్ప దేవుడివి తండ్రి. నాయన, ఆ దేవుణ్ణి, ఆ యొక్క నీతిమంతుడిని మేము అనుసరించడానికి మమ్మల్ని అందరినీ యొక్క వాక్యంతో సంధించమని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.